హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 1 కప్పు బియ్యం పిండి, 2 బంగాళాదుంపలతో సూపర్ క్రిస్పీగా చాలా రుచిగా గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గారెలు ఉదయం టిఫిన్లోకైనా సరే, ఈవినింగ్ టైం స్నాక్స్లోకైనా సరే అండి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మరి ఈ గారెలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, ఈ గారెలు తయారు చేయడం కోసం అన్నీ కలుపుకోవడం కోసం ఒకటి వెడల్పాటి బౌల్ తీసుకోవాలి. ఇందులోకి ఒక 2 ఉర్లగడ్డలను ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసేసుకొని పెట్టుకున్నాను. ఇలా ఉడికించి పెట్టుకున్న ఈ ఉర్లగడ్డలను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు చేత్తో చాలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పొటాటో మ్యాషర్ ఉంటే ఆ మ్యాషర్తో అయినా చాలా మెత్తగా చేసుకోండి. ఇలా చేత్తోనే బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేత్తో అంత బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా ఉర్లగడ్డలను మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే గారెలకు సరిపడా సాల్ట్, అలాగే కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయను చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్లు చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ ఉర్లగడ్డ మిశ్రమంలో ఈ పిండి ఇవన్నీ బాగా కలిసేటట్లు చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వేడి నీళ్ళని పోసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. పూరీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి, మరీ గట్టిగా అయితే కలుపుకోవద్దండి. నేను కలిపిన తర్వాత మీకు చూపిస్తాను. వేడి నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ పిండి అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. గారెలు ఒత్తుకోవడానికి పిండి అయితే రెడీగా ఉందండి. ఇప్పుడు 2 చేతులకి నూనె పట్టించుకొని గారెలకు పిండి ఎంత కావాలో అంత తీసుకోవాలి. నేను ఇక్కడ మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా గారెలు అయితే ఒత్తుకుంటున్నాను. కాబట్టి మీడియం సైజు నిమ్మకాయ అంత పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా గారెలు అయితే ఒత్తుకోవాలి. చూసారు కదా, ఇలా గారెల్ని ఒత్తుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గారెలను చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ గారెలు ఒత్తుకునేటప్పుడు ఏమైనా పిండి చేతికి అయితే కొద్దిగా నూనెని చేతులకు రాసుకొని గారెలు అయితే ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా పిండి మొత్తం అంతా గారెలను చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. నేను ఈ విధంగా మొత్తం పిండితో గారెలు అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ గారెలను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. గారెలు డీప్ ఫ్రై చేయడం కోసం నూనె వేడిగా ఉంది. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ గారెలను కొన్ని వరకు మాత్రమే కడాయిలోకి వేస్తున్నాను. ఇలా గారెలను కొన్ని వరకు వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఈ గారెలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. గారెలు ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. గారెలన్నీ ఇలా మంచి కలర్లోకి రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగతా గారెలు కూడా సేమ్ ఇదే విధంగానే నూనెలోకి వేసుకొని గారెలు మంచి కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం గారెలన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా క్రిస్పీగా గారెలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా, బియ్యం పిండి ఆలుతో చాలా క్రిస్పీగా ఉండే గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ గారెలని కొద్ది కెచప్తో పిల్లలకి ఇచ్చేసారంటే 1-2 తినేటోళ్ళు కూడా 4-5 తిన్నా కూడా ఆశ్చర్యం లేదండి, అంత బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ స్నాక్ ఐటమ్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.